తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పరిసరాల పరిశుభ్రతతో దైవ దర్శనం చేసుకుంటే భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం ఈవో తోట శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానానికి శనివారం శానిటేషన్ సామాగ్రి పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాల్లో దేవాలయాలకు వచ్చే భక్తులు పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ ను పూర్తిగా విస్మరించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని, ఆలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సౌజన్యంతో 20 డస్ట్బిన్స్, ఫినాయిల్ సీసాలు, బ్రష్లు వంటి శానిటేషన్ సామాగ్రిని అందించామని, దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాలకోడేటి కార్తీక్, మేడిచల్ల శ్రీనివాస్, మల్లువలస రఘుబాబు, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయానికి మన సంఘ సేవకులైనటువంటి శ్రీ చెరుకోడ రంగసాయి గారు మరి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వారి సౌజన్యంతో ఈ రోజున మన డస్ట్బిన్స్, ఫినాయిలు, తర్వాత శానిటేషన్ బ్రష్లు తదితర సామాగ్రి అందజేశారు. మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి స్వచ్ఛ భారత్ సామాగ్రి అందజేయడం వల్ల మన ఆలయంలో ఎప్పటికప్పుడు చెత్త ఆ డస్ట్బిన్లో వేయించడం ద్వారా భక్తులను ప్రోత్సహించి డస్ట్బిన్లో వేసే విధంగా తెలియజేస్తాం. పరిశుభ్రత పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ఎస్ఆర్కేఆర్ విద్యార్థుల యొక్క సౌజన్యంతో ఈరోజు భీమస్వామి గుడిలో మరియు శివస్వామి గుడిలో ఈ డస్ట్బిన్ని, ఫినాయిల్ని, బ్రష్లని ఇవన్నీ ఇచ్చి ఇక్కడ పరిశుభ్రత పాటిస్తే మనందరూ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ఆయన ఆలోచనతో మంచి కార్యక్రమం చేశారు. రేపొద్దు భీమస్వామి గుడిలో భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి ఈవో గారు, ఆలయ డైరెక్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, సిబ్బంది వారందరూ సహాయపడి చక్కగా వాళ్ళకి ఒక లైన్లో ఉండి స్వామివారి దర్శనం గావించి ఇక్కడ ప్లాస్టిక్ని నిషేధించి మన ఆరోగ్యాన్ని కాపాడగానే నినాదం మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం పాటించి పరిశుభ్రతను పాటించాలని కోరుకుంటూ, దేవాలయాలు పరిశుభ్రంగా ఉంటే నిజంగా దేవుడు ఆశీస్సులు మనకు ఉంటాయి. ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఈ తీర్థాలు, పండుగలు వాటిల్లో దైవ దర్శనానికి అందరూ వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు అన్నీ చేస్తారు, భగవంతుడి కొబ్బరికాయలు కొడతారు, అన్నీ కొడతారు. కానీ శుభ్రత విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. దానివల్ల మన భక్తులకే మనకే అపాయం. దాని మీద జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, ఎమ్మెల్యే అంజబాబు గారు అంతా కలిసి ఈ ప్లాస్టిక్ నిషేధ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్లాస్టిక్ సంచి వద్దంటే ప్లాస్టిక్కే వాడతాం. అందువల్ల ఇవన్నీ కూడా విరుద్ధం, ఇండియా అంటే విరుద్ధం. మనం రేపు శివరాత్రి, మహాశివరాత్రి నాడు సోమేశ్వమి, భీమేశ్వరం గుళ్ళలో ఇంచుమించు లక్షల మంది జనం వస్తారు. ఈ 3 రోజులు కూడా లక్షలాది మంది జనం. అందువల్ల ఇక్కడ పరిశుభ్రత పాటిస్తాం వల్ల మనకి రోగాలు దగ్గర రావు. ఈ రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఈ పరిశుభ్రత పాటిస్తాం. గౌరవనీయులు మరి ప్రజాసేవకత అంకితమైనటువంటి మరి రంగసాయి గారు ఈ రోజున ప్లాస్టిక్ విధించబడి ఉన్నటువంటి సామాగ్రిని మనకి అందించడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా రేపు మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా క్యూలైన్లు పాటిస్తూ మరి అందరూ కూడా ఒక లైన్లో ఉండి రేపు మహాశివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని బడ్జెట్ కార్స్ భీమవరం వారి ఆధ్వర్యంలో ఉండి రోడ్లోని మహదేవపట్నం రోడ్ ఎంట్రన్స్ లోని వేగేసిన సీతారామరాజు స్థలం నందు మెగా కార్ మేళను ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురం కృష్ణంరాజే ప్రారంభిస్తున్నామని మెగా కార్ మేళ నిర్వాహకులు జవ్వాది దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేళలో 100కు పైగా అన్ని రకాల కార్లు, మోటార్ బైక్లు అమ్మకాలు జరుగుతాయని, స్పాట్ రిజిస్ట్రేషన్లు, స్పాట్ ఫైనాన్స్ ఏర్పాట్లు, ఎక్స్చేంజ్ అమ్మకాలు జరుగుతాయని, 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ మెగా కార్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి కారు కస్టమర్లందరూ విచ్చేసి ఈ సదావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వేగేసిన సీతారామరాజు, అల్లు శ్రీనివాస్, బడ్జెట్ కార్స్ భీమవరం స్టాఫ్ పాల్గొన్నారు. బడ్జెట్ కార్స్ భీమవరం వారు మరి ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఉండి భీమవరం మధ్యలో ఉన్నటువంటి మహదేవపట్నం రోడ్లో ఫస్ట్ ఎంట్రన్స్లో వేగేసిన సీతారామరాజు గారి సైట్లో మరి కార్ జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కారు మేళాలో మరి 100కు పైగా కార్లు కానీ, బైక్స్ కానీ ఇక్కడ అమ్మకాలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఏదైతే వీళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం, 1% మాత్రమే తీసుకోవడం జరుగుతోంది. ఏదైతే అక్కడ కారు పెట్టిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక్క పార్టీ దగ్గరే 1% మాత్రమే తీసుకుంటారు. ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ కానీ
అలాగే చేంజ్ చేసుకునేటువంటి రెండు పక్కల నుంచి కూడా చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. మొట్టమొదటిసారిగా బడ్జెట్ కార్స్ పేరుతో చేస్తున్నటువంటి ఈ కారు మేళా అనేది మరి చాలా పెద్ద మొత్తం మీద ఇక్కడ ఇప్పటికే వెహికల్స్ అన్నీ కూడా కార్లు కానీ బైక్స్ కానీ ఇప్పటికే రావడం జరుగుతూ ఉంది. మరి ఈ మేళా కార్యక్రమాన్ని మన డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు 15వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. కావున కారు యజమానులు కానీ అలాగే కారు బైక్స్కి సంబంధించినటువంటి యజమానులు కానీ ఇక్కడ ఈ మేళాలో పాల్గొని ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రేట్ ఎక్స్చేంజ్ మేళా అయితే జరుగుతుందండి. మన బడ్జెట్ కార్స్ భీమవరం ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ద గ్రేట్ రఘురామకృష్ణరాజు గారు అయితే ఓపెనింగ్ అయితే వస్తున్నారండి. మనకి మేళాలో దగ్గరగా 100 నుంచి 150 కార్ల వరకు ఉంటాయండి. కార్లు బైక్స్ అన్నీ కూడా అయితే పెడుతున్నాం. మీరు తప్పకుండా కూడా మన భీమవరం మన మహదేవపట్నం రోడ్ టర్నింగ్లో అయితే మన యాడ్ అయితే ఉంటుందండి. దగ్గరగా 3 ఎకరాల ల్యాండ్లో ఇదైతే కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడైతే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. స్పాట్ అయితే మనకి వాల్యుయేషన్ కూడా చేస్తారు. మీ కార్లు కూడా ఎక్స్చేంజ్ అయితే జరుగుతుందండి. వాళ్ళు కూడా స్పాట్లోనే ప్రొవైడ్ అవుతుంది. ఆర్టీఓ వర్క్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. స్టాల్స్ అయితే చాలా అయితే మేము కండక్ట్ చేసామండి. కొత్త కార్లు కొత్త బైక్స్ కూడా మీకు ఇందులో ఈ ఎక్స్పోలో రావడం జరుగుతుంది. అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరిక. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా మానవీయ విలువలను విద్యార్థులు ఎన్నడూ మరవరాదని వాటిని పెంపొందించుకోవాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ పూర్వపు గోదావరి జిల్లాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కిరణ్ చంద్ర సూచించారు. శనివారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం పేరిట ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో విద్యార్థుల సేవా దృక్పథం సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ బర్త్ సెంటినరీ ఇయర్ సందర్భంగా అప్పుడున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటూ కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటుగా కొంత సామాజిక సేవ చేయాలన్న తలంపుతోటి ఎన్ఎస్ఎస్ని ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు కూడా పాఠాలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే నిజమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి కమ్యూనిటీల నుంచి రావడం జరుగుతుంది. అంటే కమ్యూనిటీ అంటే మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ముఖ్యంగా రూరల్ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పి ఈ రకంగా మనం విభజించుకుంటూ వెళ్ళినట్లయితే 3 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ మనకు ఉండడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ దాన్ని అధ్యయనం చేస్తూ ఆ సమస్యలకి పరిష్కార మార్గాన్ని మనం అన్వేషిస్తూ నిజమైనటువంటి విజ్ఞానం ఏదైనా ఉందంటే కనుక అది సమాజం ద్వారా మాత్రమే పొందుకోవడానికి ఈ ఎన్ఎస్ఎస్ అనేది మీకు ఎంతగానో దోహదపడటం జరుగుతుంది. Let us say 75 years back, our forefathers, the people in the society, so they sacrificed their lives, their families, their earnings, their assets for the future generations of the India. స్వాతంత్రం కోసం అన్నీ వదిలేసి సమాజ అభివృద్ధి కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అన్నీ వదిలేసి స్వాతంత్రం సాధించి పెట్టి మనం ఈరోజు ఇంత హాయిగా ఇక్కడ కూర్చుని మనకు కావలసిన పనులు, నచ్చిన పనులు, సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటున్నామంటే కేవలం అప్పుడు వాళ్ళు అర్పించిన జీవితాల వల్లే. మీకు ఈ ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ జాతీయ సేవా పథకం ఇప్పుడు చూశారు, మీరు విన్నారు ఒక పాట, అది మన జీవిత లక్ష్యం కావాలి. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేది అనమాట ఎన్ఎస్ఎస్ అంటే. కాబట్టి మీరు చేసే పని ప్యాషన్తో చేయండి, ఇంట్రెస్ట్తో చేయండి. సో ఇంట్రెస్ట్తో చేసినప్పుడు మాత్రం ఇవన్నీ సక్సెస్ అవుతాయి. కొన్ని ఊళ్ళో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొందరు కళ్ళు తిరిగి కూడా పడిపోయారు ఎండల్లోనే. అయినా సరే చేసి అయిపోయిన తర్వాత మీ సీనియర్స్ అనమాట వాళ్ళు చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము చాలా నేర్చుకున్నాం సార్ ఇటువంటి అని. సో మనం ఇప్పుడు టెక్నాలజీ కాలేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో రూరల్ పీపుల్ చాలామంది ఉంటారు.
మీరు వాళ్ళకి టెక్నాలజీ నేర్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫోన్పే అనేది అందరికీ బాగా కామన్, అండ్ దాని లేమెన్ కూడా వాళ్ళకు లేమెన్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అటువంటి టెక్నాలజీస్ మీరు వాళ్ళకి నేర్పారు అనుకోండి, మిమ్మల్ని చూసేటప్పుడు వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. మా పిల్లలు ఎక్కడికి వచ్చారనేది ఆనందపడిపోతారు అనమాట. ఎప్పుడైతే అలా ఆనందపడ్డారో మనకి సంతోషం వస్తుంది అనమాట. ఇవన్నీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దాతల సహకారం మరవలేనిదని అన్నా క్యాంటీన్ వద్ద ఉప్పులూరుకు చెందిన కోలమూరు నీటి సంఘం అధ్యక్షుడు ఎర్ర సుబ్రహ్మణ్యం తన తల్లిదండ్రులు నరసింహమూర్తి సత్యవతుల పేరిట పేద ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని మండలం టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఆదేశాలతో అన్నా క్యాంటీన్ వద్ద 18వ రోజు భోజనాలు నిర్వహించామన్నారు. 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన దాత సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, కోలమూరు టీడీపీ అధ్యక్షుడు పేరుచెల్ల బాలరాజు, ఎర్ర ఉమా నరసింహమూర్తి, ఎర్ర సత్యనారాయణ, ఎర్ర చిట్టిబాబు, లోకం సుబ్బారావు, ఓదూరి రాంబాబు, బడేటి వెంకట్రావు, దాసన్న, గంధం సూరి, మాజీ జడ్పీటీసీ కాగిత మహంకాళి, కునుకు శ్రీనివాసరావు, నరేష్, చెన్నంశెట్టి నాగరాజు, పాలా కేశవ తదితరులు పాల్గొన్నారు. గత 18 రోజుల నుంచి ఇక్కడ భోజన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దాతగా మన ఉప్పులూరు గ్రామానికి చెందిన ఎర్ర సుబ్రహ్మణ్యం గారు అరేంజ్ చేశారండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా నలుగురు ఎవరిని అడిగినా కాదనకుండా ఈ కార్యక్రమం ఎదురుగా తీసుకెళ్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. అలాగే ఇది మన అన్నా క్యాంటీన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఎదురు తీసుకెళ్లాలని మన ఎమ్మెల్యే గారు సూచించడం మేరకు మన కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా రావటం, ఏ రోజైతే భోజనం ఆ రోజు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ చేతులతో వడ్డించడం చేయడం, ఇటువంటి బడుగు బలహీన వర్గాలకి భోజనం పెట్టినప్పుడు ఎంతో సంతృప్తిగా తింటున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు సంతోషంగా వెళ్ళడంతో పెట్టే దాత కూడా ఎంతో సంతోషం. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలు, పెండ్లి రోజు, పుట్టినరోజు వేడుకలు మన కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతో, బంధువులతో జరుపుకోవడం సహజమని, అందుకు భిన్నంగా సమాజంలో ఉన్న అభాగ్యుల మధ్య జరుపుకుని వారికి చేతనైన సహకారం అందించడం భగవంతుడు మెచ్చే కార్యమని మానవతా సంస్థ భీమవరం శాఖ చైర్మన్ బుద్ధరాజ వెంకటపతిరాజు అన్నారు. భీమవరం 2 టౌన్లోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోంలో యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వేగిరెడ్డి శ్రీనివాస్ కుమారుడు చిరంజీవి యోహాన్స్ పుట్టినరోజు సందర్భంగా అనాథ బాలల మధ్య జన్మదిన కేకును కట్ చేయించి వారికి అవసరమైన కాస్మెటిక్స్, స్నాక్స్ అందించి భోజనాన్ని పంపిణీ చేశారని అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి, లక్ష్మీ, ప్రణతి తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు కావచ్చు, అలాగే మన పెళ్లిళ్ళు కావచ్చు, పెళ్లి రోజు వేడుకలు కావచ్చు, ఇటువంటి సహజంగా మన ఇంట్లో ఉన్నటువంటి బంధువులతోనూ, స్నేహితులతోనూ జరుపుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు ఎవరైతే మరి అనాథలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అంధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఏదైతే మరి భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అవయవ లోపం ఉన్నటువంటి అభాగ్యులను మనం చేరదీసి వారికి కూడా ఇటువంటి శుభకార్యాలు జరిగినప్పుడు వారికి కూడా మనం కొంత సాయం అందించడం అనేది భగవంతుడు మెచ్చే కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు భీమవరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు అయినటువంటి వేగిరెడ్డి శ్రీనివాస్ గారు మరి వారి అబ్బాయి మేహాన్స్ అబ్బాయి మొదటి పుట్టినరోజుని మరి భీమవరంలో ఉన్నటువంటి బేపీ రోడ్లో ఉన్నటువంటి ఆదర్శ నగర్ రోడ్లో ఉన్నటువంటి ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ మరి ఇక్కడ అనాథ పిల్లల కేంద్రం ఉంది ఇక్కడ. మరి ఈరోజు ఈ పిల్లల మధ్య ఈ వేడుక, ఆ పుట్టినరోజు వేడుక అనేది పెట్టి మరి వాళ్ళకి కావాల్సినటువంటి కాస్మెటిక్స్ కానీ, అలాగే పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ అన్నీ కూడా సంపూర్ణంగా వేగిరెడ్డి శ్రీనివాస్ గారు మరి అబ్బాయి పుట్టినరోజుని ఇక్కడ చక్కగా ఎంతో అందంగా జరుపుకొని వారికి ఈరోజు భోజనాన్ని సంపూర్ణంగా మరి విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు వారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో ఆదర్శవంతంగా మొదటి పుట్టినరోజు ఒక పిల్లల మధ్యలో, ఒక హాస్టల్లో ఉన్న పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనది, ఆహ్వానించదగ్గ విషయం. అందరూ కూడా ఇటువంటి వేడుకలు ఈ పిల్లల మధ్యలో చేసుకుని వాళ్ళకి కూడా మన ఆనందంతో పాటు వాళ్ళకి కూడా ఆనందాన్ని పాల్పంచుకోవడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి మా మానవతా భీమవరం శాఖ తరఫున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ వాస్తవిక పరిస్థితులకు భిన్నంగా ఉంది. విమర్శలు గుప్పించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ పాటించవలసిన విధానాలపై అవగాహన సదస్సు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలి. పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు డీఎస్పీ రఘువీర్ విష్ణు సూచనలు. పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో వస్తువులకు దాతలు సహకారం. భోజనం చేయడానికి కుర్చీలు, ప్రాంగణాన్ని సుందరంగా ఉంచేందుకు పూల కుండీలు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.